హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 స్తోత్రాలు. ఈ కాల సమయంలో మీ పాదముల చెంతకు వస్తున్నాం తండ్రి. కృప చూపుట ఎందు ఐశ్వర్యవంతుడైన మా దేవుడు, ఉన్నవాడవు అనువాడవు, అతికాంక్షణీయుడవు కనుక నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తంలో నన్ను మమ్మల్ని కడగండి. ప్రేమమయుడవు, కనికర సంపన్నుడవు, 10,000 మందిలో కోరదగిన వాడవు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, దేవాయుగ ఆరంభం మొదలుకొని యుగ యుగములకు నీకే స్తోత్రములు తండ్రి. స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. నీకు స్తోత్రం. ఎన్ని యుగాలకైనా మా ఆరాధ్య దైవము నీవే. నీ రక్తమును మా మీద ప్రోక్షించండి నాదా, నీ రక్తమును మా మీద ప్రోక్షించండి ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, నా చెడిపోయిన తలంపులను కడిగే దేవుడవు నీవు. ఆ యొక్క చెడిపోయిన హృదయాన్ని శుద్ధి చేసే దేవుడవు నీవు. పడిన వారిని లేవనెత్తే దేవుడవు నీవు తండ్రి. మమ్మల్ని నిత్యము పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న చీకటి శక్తిని గద్దించే దేవుడవు నీవు ప్రభువా. దేవా, మీరు మమ్మల్ని కనికరించండి. ఉదయకాల సమయంలో విలువైన శ్రేష్టమైన రక్తమును మా మీద ప్రోక్షించండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుందన్నా. మాలో ఏ శరీర సంబంధమైన పాపలైన, హృదయ సంబంధమైన పాపాలైన, ఆత్మ సంబంధమైన పాపాలైన, ఏ రకమైన పాపమునైనా కడిగే శక్తి మీ రక్తముకున్నది తండ్రి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. దేవమా, నీ ప్రేమ గల పాదముల చెంతకొచ్చి ఉన్నాను తండ్రి. నా ఎదుకు వచ్చి వారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేరని వాగ్దానం చేస్తున్న మా దేవా, మమ్మల్ని బయటకు త్రోసివేసే దేవుడు కాదు, మమ్మల్ని చేరదీసే దేవుడు అయ్యున్నాడు. నీ సన్నిధిలో మేము ఆయాసకరంగా ఉండకూడదని మీరు ఆశతో నీకు ఆయాసకరమైన ప్రతి అయా కార్యమును నాలో మనుషులు కొట్టివేయండి తండ్రి. దయగల దేవా, దయగల దేవా, మీరు కనికరించండి, మీరు కనికరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రాణప్రియుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీ జ్వాల వంటి నేత్రములు కలిగిన వాడానికి స్తోత్రం, పరంజులు కొన్న పాదములు గలవాడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందరో నిన్ను చూసిరో, వారికి వెలుగు కలిగెన్. ఎందరో నిన్ను చూసిరో, వారికి వెలుగు కలిగెన్. ప్రభువాని వెలుగు
रक्षण कर
దేవా, మొదటి వాడవు, కడపటి వాడవు, ఆది మధ్యాంతరహితుడవు, నీకు స్తోత్రాలు. మా కొరకు కలువరి కొండ మీద యాగమైన తండ్రి, నీకు స్తోత్రం. శిలువమ్రానుపై మా కొరకు అయ్యా మీరు సజీవయాగంగా సమర్పిస్తున్నారు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరిదిగా దేవుని బిడ్డలారా, అందరం కూడా ప్రభునామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ అనుదినం మనం ప్రభుత్వంలో వేడుకుంటున్నాం. శ్రేష్టమైన విజ్ఞాపన వేకువనే మొదటి జాము మన కంఠస్వరము దేవుడికి వినబడేస్తుంది. మన విన్నపాలు దేవుడికి తెలియజేస్తుంది. దేవుడు ఆమెననే వాడాలి. మరొకసారి మనం కలిగి ఉన్నటువంటి అంశాలను బట్టి మనం ప్రార్థన ముందుకు సాగుదాం. మొదటిగా నశించిపోతున్న అనేక మంది కొరకు యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నారు. నశించిన దాన్ని వెదికి రక్షించుటకే ఈ లోకంలోనికి నేను వచ్చితిని అనుసరించి మనం కూడా నశించిపోతున్న వారి పట్ల దేవుడు కృప చూపినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. మరి కోత ఎంతో విస్తారము, పనివారు కొద్ది మంది ఉన్నారు కదా. దేవుడు దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ ప్రకటించడం గొప్ప ద్వారాలు తెరవబడాలి. అద్భుతమైనటువంటి స్వార్థికులు లేవనెత్తబడాలి. దేవా, కోత వారిని పంపము, అయా ఉన్నవారిని వాడుకొని స్వార్థ కొరకు గొప్ప ద్వారాలు తెరవండి అని మనం ప్రార్థన చేస్తాం. అంతేకాదు, రక్షించబడి మారు మనసు పొందిన వారు సత్యంలో ప్రతిష్ఠించబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సత్యంలో ప్రతిష్ఠించబడాలి, సత్య బోధలో ప్రతిష్ఠించబడాలి. సత్యానుసారమైనటువంటి జీవితం, ఆత్మీయ జీవితంలో నిజముగా మరి దేవుడు ఏ ఒక్క ఆత్మీయ జీవితాన్ని కోరుకున్నాడు ఆ జీవితాన్ని జీవించటం, నిత్యము సత్యమును బోధిస్తూ సత్యమును మాట్లాడుతూ వాడి నోట ఏ అబద్ధము లేదు అని ప్రకటన గ్రంథం 18లో చెప్పినట్టు అటువంటి జీవితం దేవుడు కోరుకున్నాడు. అలాంటి వారిని దేవుడే తయారు చేయనట్టుగా దిగివచ్చు తన అద్భుత కార్యాలు జరిగించినట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సత్యబోధను మరి నేటి దినములలో బోధిస్తున్నటువంటి దైవజనుడు, సత్య గ్రంథాలు రచింపజేసి సార్వత్రిక సంఘానికి అందించినటువంటి దైవజనుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ సాహిత్యము ప్రతి కుటుంబంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలి. ప్రతి క్రైస్తవ విద్యార్థి ఆ గ్రంథాలు చదివినట్లుగా మనం వేడుకుంటున్నాం. ప్రభువు దేవుడే ఆశ పుట్టించి గ్రంథాల పట్ల మరి కనికరం చూపినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క అనేక విలువైన శ్రేష్టమైన అంశాలను బట్టి అప్పుడు నా మీద ప్రార్థిస్తుండగా మొదటి అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన పరిశుద్ధాత్మదేవ, నాయన ఇదిగో నాయన నిన్నటి దినం నుంచి మరి ఈ దినం వరకు పరిశుద్ధాత్మదేవ మీ కృప చేత మమ్మల్ని బ్రతికిస్తూ అయ్యా తండ్రి నాయన సజీవ లెక్కలు ఉంచారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభు. తండ్రి నాయన మమ్మల్ని దాడి చేయాలని, మమ్మల్ని పాడు చేయాలని, అయ్యా మమ్మల్ని కృంగతీయాలని దుష్టుడితో ప్రయత్నం చేసినప్పటికీ ప్రభా యేసయ్యా మీ అయ్యా రక్షణ, మీ సంరక్షణ మా తోడుగా ఉంచి ప్రభావం ఆయన క్షేమం ఇచ్చారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు ప్రభావ మస్తుతులను అంగీకరించాలి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి ఆయన కడగబడిన హృదయాల చేత నడినతులు గారి కాల వరకు మీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు. హృదయాల చేత నీ పాసులతో ప్రార్థనాంశాలను పట్టుకొని వస్తున్న కృప చూపించండి, అంగీకరించండి. ఆమె గమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నీకు వందనాలు ప్రభుత్వం. నాయన రక్షణ పొందిన వారు ఎందరో ఉన్నారు నాయన, వాళ్ళందరూ ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు. అయ్యా నిన్ను ఎరగకనే ప్రభుత్వం నాయన, నిన్ను తెలుసుకోకని అనేక మంది మరణిస్తూ ఉన్నారు నాయన. రోజుకు పోకోలుగా ప్రభుత్వం నాయన. అయ్యా తన నాయన దిన ప్రభుత్వం నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నాయన. అయ్యా తన నాయన ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ వాళ్ళందరూ మీరు రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభుత్వం నాయన. ఏ ఒక ఆత్మ అయ్యా నశించడానికి ఇష్టం లేదు కనుక ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా ప్రభావం నాయన స్వార్థ వర్తమానం అందులోకి సహాయం ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా గొప్ప తండ్రి, మీరు అద్భుత కార్యం జరిగించేవారు కనుక ప్రభుత్వం అయినా ఎవరెవరికి ఎలాగో తెలియపరుస్తారు మీకు తెలుసు కనుక ప్రభుత్వం వాళ్ళందరికీ స్వార్థను వాళ్ళకి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా విని హృదయాలను అంగీకరించే మనసును కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం అయినా. అవును తండ్రి నాయన, దుష్టుడు ప్రభుత్వం స్వార్థ విన్న తర్వాత ప్రభుత్వం నాయన అంగీకరించకుండా వారికి అయ్యా తన్ని ఆటంకం కలుగ చేస్తూ ఉంటాడు నాయన. అలాంటి ప్రభుత్వం నాయన పరిస్థితుల ప్రభుత్వం నాయన మీ
అయ్యా మీ దహించు అగ్ని చేత మన క్రియలన్నీ మన ఆలోచనలన్నీ కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా విన్న హృదయానికి అంగీకరించే మనసును అనుగ్రహించడం స్తోత్రాలు. అవునాయన కోదంత విస్తారంగా ప్రభా తండ్రి నాయన కోసేవారిని మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. నీ ఎందు ఆసక్తి కలిగిన వారిని, నీ ఎందు విధేయత కలిగిన వారిని ప్రభా నీ పట్ల ప్రేమ కలిగిన వారిని ప్రభా తండ్రి ప్రేమ నింపుకున్న దేవుని స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగిన వారిని ఇంకా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతాల్లోకి ప్రభా తండ్రి నాయన ఇవ్వనైనా స్వార్థ పంపమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అవునైనా కోతవారిని పంపమని ప్రార్థిస్తున్నాను, కోతవారిని పంపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. గొప్పతనం మీ కృప చూపించాలి దాన్ని మీకు వందనాలు. ఇదిగో నాయన అయ్యా తండ్రి నాయన ఇదివరకు స్వార్థ ప్రకటిస్తున్న వారిని మీరు దీవించండి, ఇంకా అభిషేకించండి, ఇంకా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. మీకు వందనాలు. స్వార్థ ప్రకటిస్తున్న వారి పాదంలో ప్రభా తండ్రి నాయన ఇదిగో నాయన మీరు సుందరంగా ప్రభా తండ్రి నాయన వారిని ప్రభా అనేక మందికి ఇంకా ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన అలాగే ప్రభా తండ్రి నాయన స్వార్థ విని రక్షణ పొంది బాప్తిస్మం పొంది ప్రభా తండ్రి నాయన ఇదిగో నాయన ఇదిగో ప్రభా తండ్రి నాయన సువార్థికులుగా ప్రభా తండ్రి నాయన ఇంకా చలామణి ప్రభా తండ్రి నాయన ఎందరో అయ్యా తండ్రి సువార్త చెప్తున్నామని మీ ప్రభా తండ్రి నాయన ఎందరో భ్రమణ బ్రతుకుతున్న వారు ఉన్నారు నాయన. అయ్యా అలాంటి వారిని మీరు విడుదల చేసి ప్రభా తండ్రి నాయన నిజమైన సువార్థికులుగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇదిగో నాయన ఈ దినాల ప్రభా తండ్రి నాయన అనేకులు ప్రభా తండ్రి నాయన సువార్త విని కూడా రక్షణ పొంది అయ్యా తండ్రి నాయన సర్వసత్యం మేలుగా ఉన్నారు. వాళ్ళందరూ కొరకే ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. లేఖన సారాంశమైన బోధనకి వారిని నేను నడిపించమని ప్రార్థిస్తున్నాను. యెజబెల్ బోధనని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. అసత్య బోధనలు లేఖన విరుద్ధమైన బోధనలు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రభావం రక్షణ పొందిన వారందరూ కూడా సర్వసత్యంలో వచ్చుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క పాస్టర్ మీ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క విశ్వాసం మీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారు చేసిన బోధనలు అయ్యా లేఖన సారాంశమైన బోధన కాదని వారి అని మనం ఒకసారి చూసుకున్నప్పుడు సహాయం ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. ప్రసంగ పీఠికల నుంచి ప్రభాతం అయ్యా బోధ వస్తుండగా ప్రభాతం అయ్యా లేఖనాసారంగా ఉందో లేదని విశ్వాసులు పరీక్షించుకున్నకు అలాంటి జ్ఞానం కలిగ చేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభాతం. పరిశుద్ధాత్మ దేవానికి వందనం, మీ కార్యం జరిగించాలి నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క విశ్వాసులో అయ్యా ప్రతి ఒక్క ప్రాంతంలో సర్వసత్యం వెల్లుడుగా కానీ ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభాతం. అయ్యా సత్యానికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామములో లయమైపోను కాక ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో సువార్తకు వ్యతిరేకంగా రూపబడుతున్న ప్రతి అయ్యా నాయన ప్రభుత్వం కుప్ప కూలి పోనుగా ఆలోచన లయమైపోనుగా ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. అయ్యా స్వార్థ ప్రకటించిన ద్వారా తిరగమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభుత్వం నాయన. ఇంకోటి ప్రభుత్వం నాయన సర్వసత్యాన్ని ప్రకటించుటకు బహిరంగ ప్రభుత్వం నాయన ప్రకటించుటకు ప్రభుత్వం మీ ద్వారా తిరగమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఎంతో ప్రయాసపడుతున్న మీ సేవకులు ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభుత్వం నాయన ఆ ప్రయాసకు ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభుత్వం. దుష్టుడు ఓడిపోబోతున్నాడు నీకు వందనాలు. సర్వసత్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించబడబోతుంది నీకు వందనాలు స్తోత్రాలు. ప్రపంచ వ్యాప్తంగా స్వార్థ ప్రకటించబడబోతుంది నీకు వందనాలు. అయ్యా ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించబోతుంది నీకు వందనాలు స్తోత్రాలు ప్రభుత్వం. దుష్టుడు ఓడిపోయిపోయే ప్రభుత్వం సత్య సంబంధులకు విజయం కలగబోతుంది నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నీకు వందనాలు. అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు. మీరు స్వార్థికులు లేవనెత్తబోతున్నారు నీకు వందనాలు. అయా ప్రపంచమంతా ప్రభుత్వం స్వార్థ ద్వారా తెచ్చి అనేక మంది స్వార్థ ప్రకటిస్తూ అనేక మంది రక్షణలోకి రాబోతున్నారు. అనేక మంది రక్షణ పొందిన వారు సర్వసత్యంలోకి లేఖన సారాంశమైన బోధనలోకి రాబోతున్నారు. యెజబెల్ బోధనని కాలిపోబోతున్నాయి. సత్య సంబంధంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించబోతున్నారు. అవునండి సత్య సంబంధంలో ప్రభుత్వం నాయన మీ 2 రకాల పర్యంతం వరకు ఎల్లప్పుడూ మీ కృప తోడైని నడిపించబోతుంది. కానీ నీకు వందనాలు. విజయం అనుగ్రహించి నడిపించబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకేమైనా మర్చిపోయింది అయితే క్షమించి ప్రభుత్వం నైనా ముందున ప్రార్థించడం మీ దాంట్లో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని ఈ లోకంలో మనం పరదేశులము యాత్రికులం కనుక అనుక్షణము దేవుని కంచె మనకు కావాలి. సేవకుల యొక్క ఆరోగ్యాల మీద దుష్టుడు దాడులు చేస్తున్నాడు. సేవకుల యొక్క ఆర్థిక పరిస్థితుల మీద దుష్టుడు దాడి చేస్తున్నాడు. సేవకుల యొక్క కుటుంబాల మీద వ్యక్తిగత జీవితాల మీద ఎన్నో కోణాలు మరి ఈ యుగ సంబంధమైన దుష్టుడు దాడి చేస్తున్నాడు. సేవకులు కలిగి ఉన్నటువంటి వ్యాపారాల మీద వాడు దాడులు చేస్తున్నారు. ఉద్యోగాల మీద దాడులు చేస్తున్నాడు. దేవుడి దిగి వచ్చి తన సేవకులకు విరోధంగా రూపించబడ్డ సకల ఆయుధములను కాల్చుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా
మరి ప్రత్యేకంగా దైవజనులు లోతురాయ్ గారి కార్యం కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఆస్తునికి మంచి బలము అనుగ్రహించినట్లుగా నూతన బలం, యవ్వన కాలపు బలం దేవుడు ఆశం ప్రారంభించే గ్రంథాలు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడాలి. ప్రపంచవ్యాప్త సంస్కరణ కొరకై గ్రంథ రచన ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. మరి దేవుడే తనకు బలము, ఆరోగ్యము, నడిపింపు, అభిషేకం అనుగ్రహించి గ్రంథాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి కావలసినటువంటి నూతన బలం దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చూస్తుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చూసుకుందాం. ఏఐ ద్వారా మరి చేసినటువంటి తెలుగు ప్రసంగాలు మరి దేశంలో, విదేశాలలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశ భాషలోకి అది వెళ్ళాలి. ఆ వెసులుబాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని మరి మనం అభిప్రాయపడుతున్నాం. దేవుడే మంచి స్పష్టమైనటువంటి ఒక టెక్నాలజీ ద్వారా సందేశాలను ప్రపంచమంతా తీసుకెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తుందాం. అదే రీతిగా మరి ప్రత్యేకంగా మరి మా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దీవించబడాలి. ప్రతి సావుకుడు ఆర్థికంగా బలంగా ఉండాలి. స్వార్థ పని కొరకు ఎంతో డబ్బులు అవసరమై ఉంది. దేవుడి ఆత్మకార్యం జరిగించినట్టుగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల విషయాలను బట్టి రవీణ గారు ప్రార్థన చేస్తున్నది అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభుత్వం స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, దయగల రాజా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని నీ కృపలో భద్రము చేసి ప్రభువా మరొకసారి నూతన దినమును చూసే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. వివేకవజామున నా ప్రభు నీ పాదముల చెంత చేర్చి మమ్మల్ని రక్తంలో కడిగి శుద్ధులుగా చేసి ప్రభువా మా స్తుతులను అంగీకరించి ప్రభువా ఇది వరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి సహాయం చేసినందుకై నీకు వందనాలు. కృప చూపించినందుకై వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా మధ్యలో నువ్వు ఉన్నందుకై వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవా, అయ్యా ఇది వరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినావని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా ప్రతిఫలం దయచేస్తున్నామని నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు వందనాలు. అయ్యా మరికొన్ని ప్రార్థనా విజ్ఞాపనలతో నీ పాదముల చెంతకు వస్తున్నాం. సహాయము చేయండి ప్రభా, కృప చూపించండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా మరిదిగో నాయన తండ్రి, మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి కుటుంబాలను, తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ దూరం చేసుకొని నీ సేవకు వచ్చినటువంటి మీ దాసులందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో సేవయే ప్రాణముగా, సేవయే జీవంగా, సేవయే ఆహారంగా కలిగి నా తండ్రి సేవ కొరకే బ్రతుకుతున్నటువంటి మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మీ దాసులందరినీ ప్రభా ప్రతి దినము ప్రతి క్షణము నీ నూతన తైలము చేత అభిషేకిస్తూ ఉండండి తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి నీ సేవకుని ప్రభా నూతన జ్ఞానము చేత, నూతన ప్రత్యక్షతల చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రతి నీ సేవకుడికి ప్రతి దినము కూడా ప్రభా నూతన బలమును, నూతన శక్తిని, నూతన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా ఏ సేవకుడు కూడా అనారోగ్యంతో బాధపడకుండా నువ్వు సహాయం చేయండి ప్రభా. దేహాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలు, అనారోగ్యము, జబ్బులు, నొప్పులు అన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో నీ శిలువ రక్తం చేత కొట్టివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయా నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా. నీ సేవకులకు అందరికీ కూడా ప్రభా యవ్వన కాలపు బలమును దయచేయండి ప్రభా, యవ్వన కాలపు ఆరోగ్యమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. ప్రభా సేవకులు ప్రభా మరి ఆర్థికంగా ఎంతో నలిగిపోతున్నారు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు ధనవంతుడవై ఉండి దేవా నిన్ను నమ్మిన ప్రజలను ధనవంతులుగా చేయుట కొరకే ఈ లోకంలో దరిద్రుడిగా జన్మించిన దేవా, అయ్యా నీ కార్యం జరిగించండి అయ్యా. సేవకులందరినీ కూడా ఆర్థిక సమృద్ధి చేత నింపండి ప్రభా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి సేవకులకు నువ్వు సహాయం చేయండి. అప్పులన్నిటిని కొట్టివేయండి ప్రభా, నీకు స్తోత్రం, వందనాలు. ఆర్థిక దీవెన, ఆర్థిక సమృద్ధిని ప్రతి నీ సేవకుడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన, నీకు వందనాలు. అయ్యా మరి నా ప్రభువా ఇంకా సొంత గృహాలు లేనటువంటి మీ దాసులందరికీ సొంత గృహాలు దయచేయండి అయ్యా. సొంత మందిరాలు లేనటువంటి సేవకులకు అందరికీ సొంత మందిరాలు దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఆరాధన చేసుకుంటాము, చర్చి నడిపిస్తామంటే ఎవరు ప్రభా మరి రెంట్కి ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో నా ప్రభా నువ్వు సొంత మందిరాలను దయచేయమని, సొంత స్థలాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కృప చూపించండి ప్రభా. ఇదిగోని సేవలు తిరగడానికి ప్రభా కావలసిన వాహనాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా కృప చూపించండి. మీ సేవకుల కుటుంబాలను నీ కృపలో భద్రం చేయండి ప్రభా. ఇదిగో దేవాన్ని సేవకు వెళ్తున్నప్పుడు ప్రభా
కుటుంబాల చుట్టూ నీ రక్తపు కంచె వేసి కాపాడండి. సంఘాల చుట్టూ నీ రక్తపు కంచె వేసి కాపాడండి ప్రభా. నీకు స్తోత్రం. సంఘాలలో ఇంకా ఉజ్జీవం రగిలించండి ప్రభా. సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులనందరినీ నా ప్రభా నీ ప్రార్థనాత్మ చేత నింపండి, ఆత్మాభిషేకం చేత నింపండి ప్రభా. నీకు స్తోత్రం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల చెల్లెల భావన, తల్లిదండ్రులు బిడ్డల భావనను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు అయా. నీ కృపాక్షేమం దయచేయండి. ఇంకా సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. నీకు స్తోత్రం దేవా. మరిదిగో మీ దాసులందరికీ ఇంకా సువార్త అందరి ప్రాంతాలకు వెళ్ళడానికి ద్వారములు తెరవండి ప్రభా. మార్గం సరళము చేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో మీ దాసులు ఎరుగని ప్రజలే మీ దాసులను పిలిపించుకున్నటకు నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. కృప చూపించండి. మీ సేవకులు చేస్తున్న సేవ అంతటిని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. ఫలింపజేయండి ప్రభా. సేవను వాడుకునే ప్రభా విశ్వాసులలో సంపూర్ణ సిద్ధి కలగజేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిలో నీ పోలిక, నీ రూపం వచ్చుటకు నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ కృపా కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన ప్రభా. మరి ప్రాముఖ్యంగా మీ దాసులు ప్రవక్త ఓఫ్రాయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఓఫ్రాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇది వరకు కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రం. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో తుఫానులు, ఎన్నో వరదలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూడా మీ దాసుని చెక్కు చెదరకుండా నిలబెడుతూ నీ సేవలు నిలబెట్టి వాడుకున్న దేవా నీకు వందనాలు. ఇదిగో నాయనా, మీ దాసుడి దేహాన్ని నువ్వు ముట్టండి ప్రభా. దేహంలో ఎలాంటి బలహీనత, ఎలాంటి అనారోగ్యము, నొప్పులు లేకుండా నువ్వు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేహం అంతటిపైన నీ శిల్వ రక్తం ప్రోక్షించండి. ప్రతి విధమైన అనారోగ్యము, జబ్బులు, బలహీనతలన్నిటినీ నీ శిల్వ రక్తం చేత కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. దేహం అంతటిని బలము చేత, శక్తి చేత, ఆరోగ్యము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎముకల్లో, కీళ్లలో, మూలుగలో నీ సత్తువను నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. హృదయంలో చెప్పన శక్యము, మహిమాయుక్తమైన ఆనందమును, సంతోషమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నీ ప్రత్యక్షతల చేత, ఇదిగో నీ దర్శనాల చేత తండ్రి మీ దాసుడి హృదయంను ఉప్పొంగింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడి మనసులో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. పెదవుల పైన చిరునవ్వును దయచేయండి ప్రభా. మీ దాసుల్లో నీవే ఉండి లోకానికి కనబడండి ప్రభా. సంఘానికి కనబడండి. మీ దాసుల్లో నుండి నీవే లోకముతో మాట్లాడండి, సంఘముతో మాట్లాడండి ప్రభా. మీ దాసుడు ఎక్కడ వాక్య పరిచర్య చేసిన ప్రభా, అక్కడ నీ ఆత్మను బలంగా కుమ్మరించి దేవా నీ ఆత్మకార్యాలు జరిగించండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు, రక్షణ పొందిన వారైతే సత్యంలో ప్రతిష్ఠించబడుటకు నీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు. మీ దాసుడి యొక్క ప్రయాణాల్లో క్షేమం నివ్వండి ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసుడికి ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక ఇబ్బందులను తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మరిదిగో నాయన, మీ దాసుడి చేత నువ్వు రాయించిన గ్రంథాలను ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఇంకా ప్రపంచంలోని ఇతర ప్రముఖ భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. అడ్డుగా నిలబడుతున్నటువంటి దుష్టాత్మ యొక్క ఆటంకాలు, కొండలన్నింటినీ మాయము చేయండి ప్రభా. దుష్టుడికి అపజయము, సిగ్గు, అవమానం కలగజేయండి ప్రభా. నీకు స్తోత్రం. వాడిని గద్దిస్తూ ఉండండి ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసుని నీ కృపలో భద్రం చేసి, మీ దాసుని ఇంకా అంతకంతకు అధికంగా అభిషేకిస్తూ ఆ గ్రంథాలను రాయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. మరి ఇదిగో ప్రణాళిక గ్రంథాలన్నీ ఇంగ్లీష్లోనికి రావడానికి సహాయం చేయండి. అవి ప్రింట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి కావలసిన ధనమును పంపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆ గ్రంథాలన్నీ కూడా ప్రపంచంలోని ప్రతి క్రైస్తవ లైబ్రరీలోనికి వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి. ఆ గ్రంథాలు ప్రతి క్రైస్తవుడి చేతుల్లోనికి, విశ్వాసి చేతుల్లోనికి ప్రభా, మరి ప్రాముఖ్యంగా దైవజనుల చేతుల్లోనికి వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. ఆ గ్రంథాలు చదవడానికి, సత్యమును గ్రహించి సత్యంలో ప్రతిష్ఠించబడడానికి నీ ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా. నీ రాకడకు మార్గం సరళం చేయండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంకా నా తండ్రి మీ దాసుడి ప్రభా ప్రసంగాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తెలుగులో వేల కొలది, లక్షల కొలది ప్రసంగాలు ఉన్నాయి ప్రభా. ఆ ప్రసంగాలన్నీ కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రభా ఇతర భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయడానికి నువ్వు సహాయం చేయండి. ప్రతి దైవజనుడు ఆ ప్రసంగాలు వినడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. సత్యంలో ప్రతిష్ఠించబడడానికి, వారి సంఘాలను నీ రాకడకు సిద్ధపరచుకోవడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ కార్యాలన్నీ నీ ఆత్మచేత జరిగించి దేవా, ఇవన్నిటినీ నీ ఆత్మచేత జరిగించి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేసి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసినా, తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసినా, సియోను మేలు నా యేసురాజు, సియోను మేలు నా యేసురాజు, విడువడు నిన్ను ఎన్నడూ, విడువడు నిన్ను ఎన్నడూ, స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను, గీతాలతో ప్రియ యేసురాజును, ఉన్నత సింహాసనాసీనుడైన, ఉన్నత సింహాసనాసీనుడైన మన ప్రభువును పోలిన వారు ఎవరు లేరని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 28-29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై హృదయ సంబంధ
మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, మరి ఆశీర్వాదకరంగా మనం ప్రతిరోజు కూడా వేకువ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. చాలా కాలము మరి ప్రార్థన మాత్రమే చేసి మనము వెళ్ళిపోయాం. కానీ దేవుడు బలంగా ప్రేరేపించి కొంతమంది ద్వారా ఆలోచన అనుగ్రహించి కొద్దిసేపు వాక్యాన్ని కూడా పంచుకుంటే వేకోజామున కూడా కొందరు మరి ప్రత్యేకంగా వినేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు బైబిల్లో ఆయనకు ఒక పేరుంది. ఏంటంటే ఆయన వేకువనే మరి లేచి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నవాడు. హల్లెలూయా. మనం గమనించాలి, మన దేవుడు మనం ప్రార్థన చేస్తుంటే ఆయన నిద్రపోతున్న దేవుడు కాదు. దినవృత్తాంతముల గ్రంథము 2 Chronicles చాప్టర్ 36 verse 15. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలముల యందును లక్ష్యము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెద్దల కడనే లేచి పంపుచూ వచ్చినను. ఏంటండి, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. అంటే దేవుడు వేకువనే లేచి ఈరోజు ఏ దేశానికి ఏ ప్రవక్తను పంపించాలి, ఏ ప్రాంతానికి ఏ సేవకుని పంపించాలి, ఏ సంఘం ఎక్కడెక్కడ ఆయన నివాస స్థలములు ఉన్నాయో అన్నాడు కదా. తన నివాస స్థలమందును ఆయన కటాక్షము గలవాడై. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను ఎవరము లేవకన్నా ముందు మన ప్రభువు లేచేవాడై. శరీరధారుని దినాల్లో కూడా ఆయన వేకువనే లేచి కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మన మాదిరి పురుషుడు మన క్రీస్తు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఆయన వేకువని లేచి ఏం చేస్తున్నాడు? మాట్లాడడానికి. ఎప్పుడు మాట్లాడుతున్న దేవుడు, నువ్వు 6 గంటలకు లేస్తే, 7 గంటలకు లేస్తే, 10 గంటలకు లేస్తే మాట్లాడడానికి కాదు. కానీ ప్రత్యేకంగా వేకువజామున అనేటటువంటిది కొన్ని మన హిందూ ఫిలాసఫీలో దాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు. ఆ టైంలో ఏ రకమైనటువంటి శక్తులు లేవాయండి. ఇప్పుడు ఒక మాట అంటున్నా, ఇప్పుడు మనం లేచి బయటికి వెళ్ళామనుకో, కొంచెం వాకింగ్ వెళ్ళామనుకో, ఏమన్నా మనకు పాప దృశ్యాలు కనిపిస్తాయా? పాపానికి మనలో కోరికను పుట్టించేటటువంటి పరిణామాలు ఏమైనా కనబడతాయా? కనబడే. కానీ మధ్యరాత్రి వేళ కనబడే అవకాశం ఉంది. రాత్రి 11 గంటలకు 2 గంటలకు కనబడే అవకాశం ఉంది. కానీ వేకువనే కనబడే అవకాశం అయితే లేదు. డే అంతా అయితే లోకంలో పాపం నిండిపోయింది. జనాలు లోకంలోకి వచ్చారంటే మరి మనం రోడ్డు నుంచి వెళ్ళి క్షేమంగా వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రత్యేకంగా ఉదయకాల సమయం అనేటటువంటిది దేవుడు తన ప్రవక్తల్ని పంపడానికి ఆయన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, చదివిన లేఖన భాగంలో, యూదుడు ఎవరయ్యా? మేము యూదులమని ఉప్పొంగుతున్న వారు నేటికి ఉన్నారు. నేటికి యూదుల యొక్క వాళ్ళ యొక్క ఇదేంటంటే, యూదులు వారు ఆ జన్మను బట్టి ఎంత గర్విస్తారో. ప్రపంచంలో మేమే పెద్ద ఉన్నతమైన స్థానం అని వాళ్ళు ఇప్పటికీ కూడా మరి గొప్పగా ఫీల్ అవుతారంట. దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మన ప్రభువుల వారు చెప్తున్నటువంటి మాట అది ఏంటండి, 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని వారితో చెప్పినప్పుడు వారు అన్నారు, మేము అబ్రహాము సంతానం. ఎంత గ్రేట్గా ఫీల్ అవుతున్నారో. వీఆర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం, వీఆర్ నాట్ ఎ జెంటైల్స్. ఏంటండి, మాకు చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది. యశుప్రభుడు తృణీకరించడానికి వానికి ఆ కుల గర్వమే, ఆ మత గర్వమే అడ్డొచ్చి, మీరు అబ్రహాము పిల్లలైతే అన్నాడు. అందుకే ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ వారితోని. 39వ వచనంలో, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అని
అబ్రహాం అనేది. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలేమో అబ్రహామీ లేవు, కానీ మేము సంతానాన్ని బట్టి అంటే వారి పిల్లలు. ఈరోజు ఎంతోమంది దేవుని పిల్లారా క్రియలు లేనటువంటి క్రైస్తవులు పేరు ఏమంటారు చెట్టు పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలం ఇవ్వాలంటారు కదా. ఇక్కడ దేవుడేమో అరే బాబు అసలు బాహ్య సంబంధమైనటువంటిది ఏది కూడా ఆయనకి ఇష్టం లేదు. బాహ్య సంబంధమైనటువంటి కులాలు మతాలు, బాహ్య సంబంధమైన ప్రాంతాలు, బాహ్య సంబంధమైనటువంటి ఏవి ఇష్టం లేదు. బాహ్యంగా నేను భారతదేశంలో ఉన్నవానే వాడుకుంటా, నేను అమెరికాలో ఉన్నవానే వాడుకుంటా, నేను ఇజ్రాయెల్లో ఉన్నవానే ఏం లేవు. దేవునికి ఎటువంటి పట్టింపులు ఏం లేవు. హృదయంలో మార్పు జరిగితే ఏ దేశంలో ఉన్న వానికైనా ఏ మూలన ఉన్న వానికైనా దేవుడు వాడుకుంటాడు. అది మొదటి విషయం. నేను పలానా వారిని మాత్రమే చూజ్ చేసుకున్నా, నేను వారితోనే సంస్కరణ ఏం లేదు. ఇప్పుడు భారతదేశంలో ప్రవక్తలు లేపి సంస్కరణ జరిగిస్తున్నాడు దేవుడు. ఎంతోమంది భారతదేశం నుంచి గొప్ప స్వార్థికులు లేచి రవి జకర్యాస్ లాంటి వాళ్ళు ప్రపంచానికి స్వార్థ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది జర్మన్ నుంచి ప్రపంచ సంస్కర్తలు మరి మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు వచ్చారు. కొంతమంది ఇంగ్లాండ్ నుంచి డిఎల్ ముడి భక్తులు లాంటి శ్రేష్టమైనటువంటి భక్తులు వచ్చారు. ప్రపంచాన్ని కదిలించిన జాన్ వెస్లీ వచ్చారు. ఎంతోమంది ఒక్కో దేశం నుంచి ఒక్కో ప్రవక్త, ఒక్కో సంస్కర్త, మరి జెరోమ్ లాంటి ప్రవక్తలు కానీ ఎంతోమంది చాలామంది దేవుని బిడ్డలు ఒక్కొక్క దేశంలో భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న ప్రజలకు దేవుడు వాడుకున్నాడు తప్పితే యూదులే నాకు కావాలి లేకపోతే నాకు అమెరికా వాడే కావాలంటే దేవునికి ఏమి బాహ్య సంబంధమైనటువంటిది దేవుడు ఏమి చూడడు. అది మొదటి విషయం. అందులో ఒకటి ఏంటంటే బాహ్యంగా మనం ఏ రీతి ఉన్నామని దేవుడు చూడు, మనం ఎటువంటి వస్త్రాలు ధరించామని దేవుడు చూడడు. అందుకే పౌలు మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు. కొంతమంది బాహ్య సంబంధమైనటువంటి వ్యవహారాల మీద దృష్టి. బాబు అసలు కొన్ని సంఘాల్లో గడ్డం మీసాలు పెంచనియారండి. గడ్డం మీసాలు వేస్తే గర్వానికి సూచన, అహంకారానికి సూచన. దేవుడు మన ప్రార్థన వినడు అని అనేస్తారు. కొంతమంది రంగు బట్టలు వేసుకుంటే నీ ప్రార్థన దేవుడు వినడు. ఆయన తెల్లని వస్త్రములు ధరించుకొని పరలోక రాజ్యంలో అందరు దేవుని స్తుతిస్తారు కాబట్టి తెల్లని వస్త్రములు ధరించాలి. అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి కట్టుబాట్లు, బాహ్య సంబంధమైనటువంటి నియమాలు పెట్టి ఎంతోమంది హృదయంలో మార్పు లేకుండా చేస్తున్నారు. ఒకరోజు నాకు బ్రదర్ కలిశాడు. వయసు ఇంచుమించు 45 సంవత్సరాలు ఉంటుంది, 45-46 సంవత్సరాలు ఉంటుంది. తెల్లగా అయిపోయింది ఎత్తంతా, ఒక్క వెనక నల్లది లేదు. ఈయన అతడేనా కాదా అని నేను చూసి చాలాసేపు ఆశ్చర్యపడ్డాను. అంతకన్నా ముందేమో నల్ల వెనకలు ఉండే. తర్వాత ప్రసంగం విని నెత్తికి రంగేయకూడదనే ప్రసంగం విన్నాడు ఆయన. యాక్చువల్గా నెత్తికి రంగేయడం కూడా పాపమైన ప్రసంగం విని మరి రంగేశ్వరు బంద్ చేసిండు. మొత్తం తెల్లగా అయిపోయినాయి. ఈయన నా చాలాసేపు చూసిపోయి మాట్లాడినా, బ్రదర్ మీరేనంటే మరి ఆయన తండ్రిలాగా అయిపోయినావు. ఇప్పుడు సైతాన్ యొక్క కుట్ర అంటే ఇప్పుడు నా వెంట్రుకలు కూడా మొత్తం తెల్లగా అయిపోయినాయి. ఇప్పుడు నేను అద్దం ముందు వెళ్ళాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? అరే నా వయసు అంతా అయిపోయింది, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసిన, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్. అంటే నీలో యవ్వన కోరికల్ని కానీ లేకపోతే యవ్వనత్వాన్ని, యవ్వన బలాన్ని చూపించలేవు. వృద్ధాప్యం అయిపోయింది, నా వల్ల ఇంకేం కాదులే అనే ఆ యొక్క నిరుత్సాహపు స్థితి మన ముఖము, మన శరీరం, మన వెంట్రుకలు మనకు చూపించొద్దు. నా శరీరము, నా యొక్క ముఖము, నా యొక్క తల వెంట్రుకలు, నా యొక్క జీలు ఏదో ఉందో ఇది నేను దేవుని కొరకు నుండి యవ్వనంలో పరిగెత్తున్న యవ్వనస్తుని పోలి ఉండాలనే విధంగా మన బాహ్య రూపం మనం ఉంచుకుంటాం. ఎవరిని ఆకర్షించేది కాదు అది. అది వానికి అర్థం కాలే. అరే భయ్ మీరు రంగేస్తే ఎవరిని ఆకర్షిస్తున్నావు, మంచి బట్టలు ఇస్తే ఎవరిని ఆకర్షిస్తున్నావు, లేకపోతే నువ్వు ఇట్లా, అది కాదు. అది పద్ధతి. నేను యంగ్గా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం ఏంటంటే నా ప్రభు కొరకు నేను ఇంకా గొప్ప కార్యాలు జరిగించడానికి ఎంత అవకాశం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ బాహ్య సంబంధమైనటువంటి వాళ్ళు, ఈనాటి యూదులు, బాహ్య సంబంధమైన యూదులు, వాళ్ళు మనకన్నా చాలా చిన్నవాళ్ళు. వారి వల్ల ఏం జరగదు. దేవుని యొక్క సంస్కరణ కార్యం ఏం వాళ్ళ దగ్గర ఇప్పటిదా జరిగింది. ఒక్క సంస్కరణ వచ్చిందా ఏంటంటే రేపు మహాశ్రమల కాలంలో 2 ప్రవక్తలు వస్తారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం నుంచి ఇప్పటికి యేసు ప్రభుని వాళ్ళు నమ్మరు. ఇప్పటికి యేసు ప్రభుని వాళ్ళు తృణీకరిస్తున్నటువంటి జనాంగమే. వాడు దాని యొక్క యూద మతాన్ని బట్టి, యూద యొక్క ఆ యొక్క డిసిగ్నేషన్ బట్టి వాడు గ్రేట్గా ఫీల్ అయిపోతే దేవుడు అన్నవాడికి బాహ్య సంబంధమైనటువంటి యూదుడు హృదయములో సున్నతి జరగని వాడు అసలు నా కుమారుడే కాదు, వాడు యూదుడే కాదు. గలతీలకు రాసినటువంటి పత్రికలు అంటాడు, అసలు ఎవడయ్యా నిజమైన యూదుడు? ఎవని హృదయములో అయితే నూతన జన్మ అనుభవం జరిగిందో వాడు యూదుడు. ఏంటంటే మనము వీఆర్ ద రియల్ జూయిస్. ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, పొందకపోవటయందు ఏమీయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానము
కలుగునుగాక ఏంటండి. ఈ పద్ధతి చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వాడే దేవుని ఇజ్రాయేలు, వాడే దేవుడు కోరుకున్నటువంటి మనిషి. నా శరీర సంబంధమైన సున్నతి చేసుకుంటే నేను యూదుడు. ఇప్పుడు యూదులందరూ సున్నతి చేసుకుంటారు. సున్నతి వల్ల ఏమున్నా చెప్పు, సున్నతి వల్ల లాభమే లేదన్నాడు పౌలు. ఈరోజు ముస్లిమ్స్ అంతా ఏమంటే సున్నతి చేసుకోవాలి, ఇది అల్లా మీద నియమించినటువంటి పద్ధతి, చట్టం. ఎస్కేల్ గ్రంథంలో చెప్పిండు, ఇది నా తరతరాలకు నిత్యమైన నిబంధన అని చెప్పిండు. నిత్యమైన నిబంధన మీరు పాటించరా? యేసుప్రభు సున్నతి చేసుకున్నాడు, పౌలు సున్నతి చేసుకున్నాడు, తిమోతికి సున్నతి చేయించాడు. సో మీరు కూడా సున్నతి, ఇప్పుడు నేను కూడా సున్నతి చేసుకున్నాను. ఇప్పుడు నా హృదయం ఏమైనా మారుతా, నా తలంపులు ఏమైనా మారుతాయా? నా శరీరంలో చిన్న గాయం అవుతుంది, దాన్ని బట్టి నా మనసుకు నా హృదయానికి ఎటువంటి ఎఫెక్ట్ పడదు కదా. మరి దానివల్ల ప్రయోజనం ఏమున్నది? దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వలన మెప్పు దొరకబోతున్నటువంటి కార్యక్రమం ఉన్నదనమాట. అది నువ్వు ఏమి చేసినా ఇక్కడ అంటున్నాడు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగున్నదే కానీ అక్షరమందు జరుగున్నది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కాదు, దేవుని వలన. మనం ఎప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. నాకు దేవుని వలన ఏ రకమైనటువంటి ప్రతిఫలం రాబోతున్నది, ఏ కార్యక్రమం చేసినా మెప్పు దేవుని వలన కలుగుతుంది, మనకు మనుషుల వల్ల కలగదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పును కోరుకున్న వాళ్ళు భూమి మీద ఎందరో ఉండవచ్చు. మనం మనుషుల మెప్పు కోరలే. మనుషుల మెప్పు కోరితే మన ప్రసంగాలు ఇట్లుండయి, మన జీవితాలకి ఇట్లుండయి, మనం ఇంత లేమిలో ఇంత ఇబ్బందిలో ఉండం. మనుషుల మెప్పు కొడితే ఏముంది, వాడు ఎంత వ్యభిచారైనా, బ్రదర్ డోంట్ ఫియర్, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ విత్ యూ, ఐ ప్రేయర్ ఫర్ యూ, అవర్ లార్డ్ ఈజ్ వెరీ ఫర్గివర్. ఆయన మనల్ని కృప చూపుతాడు, ఫర్గివ్ చూపిస్తాడు అని వాడిని మంచిగా పాపంలో పెంచవచ్చు. వాడు ఇంకా మంచిగా డబ్బులు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదురా బాబు, నేనే నీకు పాపక్షేమ పత్రాలు ఇస్తా, రోజు కోటి నేనే పాపాలు చేసిరా అని చెప్పేసి వానికి లైసెన్స్ ఇచ్చినాం అనుకో. వాడు రోజంతా పోయి వ్యభిచారాలు, త్రాగుడు, దొంగతనాలు, మోసాలు చేసి వచ్చి సాయంత్రం రాగానే మరి రాత్రి నిద్రలో ప్రాణం పోతే ఎట్లా అని పాస్టర్ దగ్గరికి వచ్చి పాపక్షేమ పత్రాలు తీసుకొని, ఈరోజు నువ్వు చేసిన పాపాలను క్షమిస్తున్న కుమారుడు, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి డబ్బులు తీసుకొని పాపక్షేమ పత్రాలు ఇచ్చుకుంటూ కూస్తున్నారు పోపు వ్యవస్థ. మరి ఈరోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేట్ డినామినేషన్ అది పోపు కన్నా వాటికన్ సిటీ. ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచంలో క్రిస్టియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రతి మతాధికారులు ఇప్పటికీ పోప్ ఫ్రాన్సిస్ అంటే భయపడతారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలన్నీ తప్పే, వారి బోధన తప్పి. ఇదే మాట మనం ఇంగ్లీష్లో చెప్పినాం అనుకో, ఇదే మాట జర్మన్లో ఉండమని చెప్పినాం అనుకో, ఇటలీలో ఉండి చెప్పినాం అనుకో, పోప్ ఫ్రాన్సిస్ పోప్ వ్యవస్థ తప్పని మనం వాటికన్ సిటీలో చెప్పినాం, ఇమ్మీడియట్లీ మనం జైలు ఇస్తారు. ఇక్కడ మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంగ్లీష్లో మాట్లాడి పోపు వ్యవస్థను ధిక్కరించేటటువంటి ఒక్క మాట మనం మాట్లాడినా దేశాధినేతలు లెక్క చేయలేవాడు. దేశాధినేతల్ని, పాస్టర్లను కాదు. ఓ ట్రంప్ ఒక మాట్లాడిన ఒక పోపు వ్యవస్థకు వ్యతిరేకంగా ఇమ్మీడియట్లీ ట్రంప్ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. అంత స్టేటస్ వారికి ఉన్నది. దేవుని బిడ్డలారా, అట్టి వారికి మెప్పు దేవుని వలన కలుగును. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేస్తున్నటువంటి ఏ కార్యక్రమానికైనా, ఇట్ మే బి డాక్టర్నల్ ఇష్యూస్, ఇట్ మే బి పర్సనల్ ఇష్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన సేవాపరమైన కార్యక్రమాలు నాకు మెప్పు దేవుని వలన కలగబోతున్నది నమ్మాలి మనం. నేను ఎన్నో ఉపవాసాలు చేశాను, ఎన్నో స్వార్థ కూటాలు పెట్టాను, ఎన్నో జాగరణలు చేశాను, ఎంతో ప్రార్థనలు చేసినాను. నా ప్రతి ప్రార్థనకు, ప్రతి ఉపవాసానికి, ప్రతి ప్రయత్నానికి నాకు మెప్పు దేవుని వలన కలగబోతున్నది. అట్ ద సేమ్ టైం నాలో ఏదైనా తప్పున్నా, నాలో ఏదైనా తిరుగుబాటు తత్వం ఉన్నా, నాలో ఏదైనా గర్వం ఉన్నా, దాన్ని కూడా మెప్పు దేవుని వలన కలగబోతున్నది. ఈరోజు ఆ భయముతో మనం జీవించాలి. దినంలోనికి వెళ్తున్నాం. ఈ దినంలోనికి మనం వెళ్ళకన్నా ముందు ఈరోజు నేను చేస్తున్న ప్రతి పనికి మెప్పు కలగబోతుంది దేవుని ద్వారా అనే ఆ స్పృహతో మనం వెళ్ళాలి. నేను ఏదైనా పాపం చేయడానికి అవకాశం ఉండొచ్చు, మెప్పు కలగదా దానికి ప్రతిఫలం రాదా? అది మంచి కానీ చెడు కానీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వలన ప్రతి ఒక్కరికి కలగబోతున్నటువంటి ఒక ముప్పు, మెప్పు అన్నీ ఉన్నాయి. దేవుని వల్ల కొందరికి ముప్పు కలగబోతున్నది, కీడు కలగబోతున్నది. దేవుని వల్ల కొందరికి మేలు కలగబోతున్నది. వారి క్రియల్ని బట్టి వారికి మేలా కీడా దేవుని చేతిలో నిర్ణయించబడి ఉన్నది. ఈరోజు మనకు దేవుని వలన ముప్పు కలగొద్దు, దేవుని వలన మెప్పు కలగాలి. అంటే ఏం చేస్తే మెప్పు కలుగుతుంది? దినమంతట్లో నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ హృదయం, నీ క్రియలు, యువర్ డీడ్స్ ఇస్ వెరీ మస్ట్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మన క్రియల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది దేవుంది. నేను నిజమించి ఇప్పుడు రక్షణ పొంది 17 సంవత్సరాలు అయ్యా, సత్యంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యా.
సేవ ప్రారంభించి కూడా 15 years అవుతుంది. మరి 2013లో నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. అంతకన్నా ముందు ఎవాంజలిజం చేశాను. అప్పటి నుంచి నాకు కనీసం ఒక 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు వరకు కూడా నాకు భయంకరమైన శోధనలు ఉండే. తర్వాత 2014 నుంచి 2014, 2015 ఆ టైం నుంచి మ్యాక్సిమం నాకు శోధన అనేది లేదు. పెద్ద శోధనలు మరి డెలిబరేట్గా నేను వెళ్ళి పాపం చేయాలి, డెలిబరేట్గా నేను ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది లేదు. 2015-16 నుంచి 2025 అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు నాకు ఏ రకమైనటువంటి ఏదో అంత ఫోర్స్ఫుల్గా నేను దుష్టశక్తుల చేత ప్రేరేపించబడి పోయి చేసే పరిస్థితులు లేవు. ప్రార్థన చేస్తే ఏదైనా శోధన వస్తే వెంటనే వెళ్ళిపోయేది. కానీ 10 years తర్వాత నాకు మళ్ళీ శోధన స్టార్ట్ అయింది. 10 years తర్వాత నాకు మళ్ళా కొంత దుష్టుడు బలంగా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన నుంచి బయటపడ్డానో, ఈ 50 రోజులు ఉపవాస ప్రార్థన నుంచి బయటపడ్డ తర్వాత యేసుప్రభు అరణ్యంలో శోధించబడ్డకు వెళ్ళని అంటాడు కదా, బలమైన శోధన వెంటాడింది. 2 రోజుల్లో ప్రార్థన చేసిన. ఏంటంటే ఎందుకు? నాకు దేవుని వలన మెప్పు రావాలి తప్ప ముప్పు రావద్దు. నన్ను దీవించి ఆశీర్వదించే దేవుడే నన్ను శపించకూడదు. నన్ను కోరుకొని పిలిచి అభిషేకించిన దేవుడే నన్ను బట్టి గాయపడద్దు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతోమంది బిలాము పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. ఏ చేతులు బిలామును ఆశీర్వదించినాయో, ఏ నోరు బిలామును దీవించిందో అదే నోరును బట్టి మళ్ళీ ఆయన భ్రష్టుడు అయిపోయాడు. అదే నోరు ద్వారా దేవుడు మళ్ళీ వారిని శపించాడు. ఏంటండి ఈరోజు చాలామందికి అర్థమైతలేదు. దేవుని ద్వారా దీవెనలు మాత్రమే ముందుకుంటాం అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక మనిషిగా చెప్తున్నా, నా దగ్గర నేను ఎంతోమందిని దీవించిన, ఎంతోమందిని శపించిన. కొంతమందిని శపించలేదు, నన్ను శపించారు. నన్ను శపించే వాళ్ళ శాపానికి ఎందుకు నేను అనుకుంటాను, నేను నమ్ముతుంది ఏంటంటే నేను అబ్రహాము నీతికి వారసుని, నేను రియల్ యూదుని, అబ్రహాం యొక్క సంతానము. కాబట్టి అబ్రహాంకున్న ఆశీర్వాదాలు, అబ్రహాంకున్నటువంటి దీవెనలు ఏంది, నేను ఎవరు దీవిస్తాడో వారు నేను నేను ఎవడు శపిస్తాడో వాడిని కూడా నేను శపిస్తాను. నన్ను శపించిన వాడిని దేవుడు శపిస్తాడని నమ్ముతా. నన్ను ఏదైనా పాడు చేయాలని, నన్ను ఏదైనా మోసం చేయాలని దేవుడు వాడిని మోసం చేస్తాడు. నన్ను ఏదైనా గాయపరచాలనుకున్న వాడిని దేవుడు వాడు గాయపరుస్తాడు. సో నేను ఎప్పుడు ఆ కోణంలో చూస్తూ ఉంటాడు. నన్ను ఎవడన్నా శపించిండు, ఏదైనా మాట్లాడే వాడు శాపానికి కారకుడు అయిపోయింది. నేను వాడిని శపించా కొన్నిసార్లు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా నోటి ద్వారా వచ్చేస్తాయి. ఆవేశంలో కొన్నిసార్లు వస్తాయి. దేవుడు వాటిని ఆమెను అంటాడు అన్నాడు, ఆయన చేతుల పని. ఇప్పుడు దైవజనులుగా మన నోటి నుంచి ఎప్పుడు ఆశీర్వచనమే రాదు కదా. మరి దేవుడు కూడా కొంతమందిని ఆశీర్వదించిండు. ఆశీర్వదించినటువంటి ఆ దేవుడే వారిని మరలా తిరిగి శపించుండు. ఏంటాడు, కొంతమందిని రాజుగా అభిషేకించిన పశ్చాత్తాపడ్డాడు. కొంతమందికి మేలులు చేస్తారు. ఎందుకు మేలు చేస్తారు వీరికి అనుకున్నాడు. ఏంటాడు, ఈరోజు నేను మొన్నటి దినాన్ని చెప్పినందుకు, అరే హిజ్కియా ప్రార్థన చేయగా 15 సంవత్సరాల ఆయుష్ను పెంచిన. ఎందుకొరకు పెంచండి చెప్పండి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ద హిజ్కియా వాజ్ లైఫ్ ఎక్స్పాన్స్ అయింది? ఎందుకు ఎక్స్టెన్షన్ చేశాడు దేవుడు? ఎందుకు ఇంకా కొంత ఆయన జీవితంలో 15 years గ్రోత్ ఇచ్చాడు ఆయనకి బతకడానికి? చెప్పండి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? దేవుడి సైడ్ నుంచి రీజన్ ఏంది? హిజ్కియా సైడ్ నుంచి రీజన్ ఏంది? హిజ్కియా సైడ్ నుంచి రీజన్ ఏంటంటే, ప్రభువా నాకు బతకాలని ఆశ ఉన్నది, కాబట్టి నేను నీ యొక్క సన్నిధిలో ఎట్లా బ్రతికానో జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడి సైడ్ నుంచి ఎందుకు ఇచ్చాడు? వానికి గ్రేస్ పీరియడ్ ఎందుకు ఇచ్చాడు? అంటే 50 years ఎందుకు ఇచ్చాడు గ్రేస్ పీరియడ్? మనకి అంటే మన ఇల్లు చక్క పెట్టుకోవడానికి ఇచ్చాడు. అది ఇంకొక కొంతకాలం బతికి ఎంజాయ్ చేయరా బాబా నీలే. అసలు వచ్చింది నీకు మరణం ఎందుకు వచ్చింది? హిజ్కియా నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో. దేవుని దగ్గర నుంచే ఏమొచ్చిందనమాట, నువ్వు చావబోతున్నావు అని ఒక మాట వచ్చింది. వెంటనే మళ్ళీ వాడు పశ్చాత్తాపడంగానే, సరే 15 సంవత్సరాలు టైం ఇస్తున్నాడు బాబు నీ ఇల్లు చక్క పెట్టుకోవడానికి. 15 రోజులు సరిపోదా? 15 నిమిషాలు సరిపోదా అంటే కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఆత్మీయ జీవితము ఈరోజు ఉన్నట్టుగా ఒక 10 ఏళ్ళ కింద లేదు, ఒక 15 ఏళ్ళ కింద లేదు. అప్పుడు బాల్యము. ఇప్పుడు కొంత 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 మెచ్యూరిటీ అన్ని విషయాల్లో వచ్చింది. భక్తిలో మెచ్యూరిటీ వచ్చింది. ఆత్మలో ఏ రీతిగా దేవుని ఆరాధించాలి, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు 15 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు నా జీవితం లేదని తప్పు జరిగింది అనుకో, దేవుడు అంటాడు బాబు నీళ్ళు చక్కబెట్టుకోరు, నేను ఇంకో 15 సంవత్సరాలు టైం ఇస్తున్నాను అంటాడు. ఎందుకు? మనకు 15 రోజుల ప్రత్యక్షత రాదు, 15 రోజుల వెలిగింపు రాదు, 15 రోజులలో నువ్వు పెద్ద మార్పు పొందడం అది ఏమి ఉండదు.
అనుకుంటాం మార్పు పొందినామని. ప్రాక్టికల్గా మార్పు పొందడం కష్టం, థియరిటికల్గా మార్పు పొందడం సింపుల్. థియరిటికల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రభువా నాలో తప్పులు ఉంటే క్షమించు అని అనొచ్చు. ప్రాక్టికల్గా దాన్ని చూపించడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు మార్పు పొందినట్లుగా నిరూపించడానికి ఎంత టైం పడుతుంది? అది ఇట్స్ టేక్ మోర్ టైం. అరే ఇప్పుడు మార్పు పొందిన బై ఇప్పుడు ప్రభువా ఏ తప్పు చేయను తండ్రి, ఉంటాను ప్రభువా అని నరకొచ్చు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైనా శోధన వస్తే పడిపోవచ్చు. ఇప్పుడు అట్లా పడిపోకుండా కొన్ని సంవత్సరాలని ఆత్మజీవితాన్ని కాపాడుకోవడం మార్పు. నీ మనసులో తీసుకున్న తీర్మానం ఇది మార్పు కాదు, ఇది పరిశుద్ధ కాదు. పరిశుద్ధ జీవితం ఆడేటువంటిది నీ యొక్క క్రియలో కనబడాలి. అందుకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకు ఇచ్చినాడు. ఎందుకు? బాహ్య సంబంధంగా చూస్తేనేమో అసలు హిజ్కియాకి ఇవ్వదు, కానీ హృదయ సంబంధంగా చూస్తున్నాడు, యథార్థత్వం చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాని ఆత్మీయస్థితి కూడా బాగలేదు కదా. ఈ టైంలో తీసుకుంటే వానికి రేపు బహుమానాలు మిస్ అయిపోతాడు యుగ యుగాల పరలోక రాజ్యంలో. కాబట్టి ఈ టైంలో వాడు తీసుకోవద్దు. వాడు కొంతకాలం యథార్థంగా భక్తి చేసింది కదా, ఇంకో 15 సంవత్సరాలు టైం ఇద్దాం వాడు మార్పు పొందడానికి, వాడు ఉన్నతమైన బహుమానం అందుకోవడానికి మనం టైం ఇద్దాం అని దేవుడు ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మెప్పు దేవుని వల్ల మనకు కలగబోవచ్చున్నది. హిజ్కియా యొక్క భక్తి యథార్థతను బట్టి కొంత గ్రేస్ పీరియడ్ ఆయనకు మెప్పుగా దేవుడు కృప చూపించినాడు. అది చూపించకపోతే ఆ టైంలోనే చచ్చిపోయి ఉంటే ఆయన చాలా అవమానకరమైన స్థితిలో హిజ్కియా ఉండేవాడు. ఏం తప్పు చేసినా మనకు తెలియదు. ఆయన ఇల్లు అయితే సరిగ్గా లేదు, చెడిపోయింది. దేవుడు రాయలేడు అది. కొత్త నిబంధనలు కూడా భక్తి ఎవరు జ్ఞాపకం చేయలేరు దాన్ని. ఏంటంటే కొన్ని కొత్త నిబంధనలు జ్ఞాపకంకి వస్తాయి, పాత నిబంధనలు రాయని కూడా కొత్త నిబంధనలు జ్ఞాపకం వచ్చినాయి. ఈరోజు నీవు నేను పెద్దల కాడ నుంచి లేచి మన దేవుడు వేకువ జాము నుంచి లేచి నువ్వు నిద్రపోయినంత ఆ టైం వరకు కూడా మన మీద తన కళ్ళ దృష్టి ఉన్నది. మెప్పు ఆయన ద్వారా కలిగేటటువంటి జీవితం మనకున్నదా, లేకపోతే దేవుని ద్వారా వీని మీద వేస్ట్ నేను కాన్సన్ట్రేషన్ చేస్తుందని ఆమెను రావద్దు. కొంతమంది మీద వస్తుంది దేవుని, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని మీద కన్ను దృష్టి పెట్టిన ఎందుకు? ఏమన్నా నా కొరకు మంచి పనులు చేస్తావా అని, ఏమన్నా నా కొరకు ధ్యానం కొందని మనసులో ధ్యానిస్తావా, నీ హృదయంలో నా గురించి కోరిక కలిగి ఉంటుందా, నీ పెదవులతో కొన్నిసార్లు దినమంతటి నన్ను గురించి మాట్లాడతావా, నీ తలంపులు నా కొరకు కాదు అని కాన్సన్ట్రేషన్ చేయడం గల కారణం ఏంటి? యూ వాంట్స్ టు ఇంట్రెస్ట్ అబౌట్ యువర్ థాట్ లైన్, యూ వాంట్స్ టు ఇంట్రెస్ట్ అబౌట్ యువర్ డైలీ కమ్యూనికేషన్స్ అండ్ యువర్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలి దేవుడు? ఏంటంటే మనం ఏమన్నా ఆయన గురించి మాట్లాడగలుగుతున్నామా? ఈ దినంలో దేవుని బిడ్డలారా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నా కనుదృష్టి వారి మీద, నా చెవులు వారి ప్రార్థనల వైపు, నా సన్నిధి వారికి తోడుగా రాకపోకలేదు. ఎందుకు? ఒట్టిగా కావాలడానికి వాచ్మెన్ ఆ దేవుడు మనకు కావాలడానికి కాదు కదా. ఎందుకు మనకు తోడుగా వస్తాడు? నువ్వు రోడ్డు పోయేటప్పుడు కూడా ఏమన్నా దేవుని గురించి ధ్యానించుకుంటూ వెళ్ళాలి, అది కూడా ఆయన సంతోషపడతాడు. కొంతమంది రోడ్డు పంట వెళ్తూ నిజంగా నేను చాలా సంతోషం అనిపిస్తుంది, మంచిగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారు దేవుని పాటలు. దేవుడు అది చూస్తాడు. వారికి మెప్పు దేవుని వలన కలగబోచున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం ఏ కార్యక్రమం చేసినా ఇది మనుషుల కొరకు కాదు మనం చేస్తున్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త దయచేసి ఏంటండి ఇక్కడ అంటున్నాడు, మనుషులలో ఘనముగా ఏంటండి దయచేసి 16వ అధ్యాయము లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. అంటే మనుషులలో శరీరం ఘనంగా ఎంచబడుతుంది, ఎంచబడదా? ఏంటంటే నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మంచి వైట్ షర్ట్ అండ్ వైట్ ప్యాంట్ వేసుకొని నీట్గా రెడీ అయిపోయాను అనుకో, తెలుగునోడు కూడా నమస్తే పెడతాడు. చాలాసార్లు అక్కడ జరిగింది, చాలాసార్లు తెల్ల ప్యాంటు తెల్లంగి వేసుకొని కొన్నిసార్లు మనం పోతే ఈయన కూడా మంచి పొలిటికల్ నేత ఉన్నట్టున్నాడు అని చెప్పేసి ఈయనతో మనకు పరిచయాలు ఉండాలి, రేపు ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాడా అని ఏమనుకుంటాడో తెలియదు, వచ్చి అప్రయత్నంగా నమస్తాడు. ఎందుకు? ఇప్పుడు వాడు అట్లా చేయడానికి నేను ఒక టీ షర్ట్ వేసుకొని నేను మామూలు ప్యాంట్ వేసుకొని మామూలు చెప్పులు వేసుకొని పోయినా అనుకో, వాడిని నన్ను ఎక్కడ చేయడం. అసలు నా జీవితంలో మంచి ఉదాహరణ జరిగింది. శంషాబాద్ వెళ్ళి ఓ రోజు ప్రార్థనకు పోయిస్తుంటే వంటి మామిడి దగ్గర సీఎం గారు వస్తారని చెప్పేసి వెహికల్స్ ఆపుతున్నారు.
నేనేమో ప్రేయర్ అయిపోయిన తర్వాత డ్రెస్ ఇప్పి మళ్ళీ ఖరాబ్ అవుతుంది, వైట్ డ్రెస్ కదా జర్నీ చేస్తున్నా అని చెప్పేసి ఇప్పి బ్యాగ్లో పెట్టుకొని టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని మామూలుగా వస్తున్నాను. ఆడ ఆపుతుంటే నేను పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, నా బండి కంట్రోల్ కాలేదు. దగ్గరకు పోయినాక కంట్రోల్ కాలేదు, ఆపినప్పటికీ కంట్రోల్ కాలేదు. కొంచెం ఆ కానిస్టేబుల్ మీదకి పోయినట్లు అయింది బండి. వానికి ఒకటిసారి హట్ అయిపోయాడు. పోలీసులకు మీదనే ఉంటుంది కదా ఈగో, హట్ అయిపోయాడు వాడు. వెంటనే చల్లడం అని చెప్పేసి బండి తీసుకుపోయి మరి ములుగు పిఎస్లో పెట్టాడు. ఆ మధ్యలో ఆపిరు, ములుగు పిఎస్ తీసుకుపోయి పిఎస్లో పెట్టాడు. బడి లోపల ఉంది, సిఐ లేడు, బందోబస్తు కొరకు వెళ్ళాడు, సీఎం గారు వస్తున్నారు. వచ్చిందాకా మధ్యాహ్నం కూడా పెట్టిన తర్వాత సాయంత్రం వేడైంది, ఆనే ఉన్నా. పోరాబాయ్ అటు అంటారు నాకు పోలీసులు. నేనేం చేసిన అంటే నాకు అర్థమైంది, అది చిన్న కానిస్టేబుల్ ఉన్నాడు కూడా వాడికి ఇంత గౌరవిస్తారు అని చెప్పేసి బయటికి పోయి నా వైట్ షర్ట్ ఇప్పేసేసి మళ్ళీ నా బ్యాగ్లో వైట్ షర్టు ప్యాంట్ వేసుకొని మళ్ళీ పోయిన పోలీస్ స్టేషన్ కాడికి. డ్రెస్ మార్చిన అంతే. అప్పటికి సాయంత్రం డ్యూటీ షిఫ్ట్ అవుతారు కదా కానిస్టేబుల్స్. వేరే కానిస్టేబుల్ వచ్చినాడు ఇన్స్పెక్షన్ చేసేటటువంటి. పోగానే చెప్పండి బ్రదర్ అంట. వెంటనే నా అభిప్రాయం మారిపోయి, చెప్పండి బ్రదర్ ఏంటంటే ఇట్లా నా బండి తీసుకొచ్చి పెట్టాడు సార్. అప్పటికి సీఏ వచ్చాడు. పోయి సీఏ సార్ దగ్గర ఆయన కూడా మంచిగా చెప్పండి ఏంది ప్రాబ్లం అంటే, సార్ ఇట్లా బండి తెచ్చారు సార్ కొంచెం అలా ఇది అట్లా తీసుకురావద్దు కదా, మరి అట్లా కానిస్టేబుల్ని గౌరవించాలి కదా, మీరు తీసుకురావద్దు కదా అంటే ఇక మళ్ళీ సారీ సార్ అని చెప్పేసి అంటే వెంటనే బండి ఇచ్చేసి నేను టీషర్ట్ మీద పోయింటే రప్పరప్పర ఉండేస్తుండే కూడా. అంటే నా యొక్క డ్రెస్ కోడ్ ఏదైతే ఉన్నదో, నేను నా డ్రెస్ కానీ, నా హెయిర్ స్టైల్ కానీ, నేను కాళ్ళకేసి చెప్పులు కానీ, నేను చేతికి పెట్టే వాచ్ కానీ, ఉంగరం కానీ, ఇవి కొంత ఏం చేస్తాయి మనిషిని సమాజంలో మనుషుల ఎదుట ఘనముగా ఎంచబడే విధంగా చేస్తాయి. వాడు ఏ కుల మనుషుడు, ఏ మత మనుషుడు అప్రయత్నంగా నువ్వు కొంత మంచి బట్టలు వేసుకొని నీట్గా ఉంటే వచ్చి నీకు గౌరవిస్తాడు. కానీ దేవుడికి చూడు కదా, దేవుని మన మంచి బట్టలు వేసుకొని, మంచి ఉంగరాలు పెట్టుకొని, మంచి నెత్తి అంత దేవుడు చూడు. దేవుడు అసలు ఎక్కడి నుంచి పెట్టుదాన్ని ఆయన చూసేదేమో హృదయమును చూస్తాడు ఆయన. హల్లెలూయా. హృదయము, తలంపులు, ఆలోచనలు, క్రియలు. నీ హృదయములో దేవుడు నిన్ను ఘనముగా ఎంచాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండొద్దు. నీ హృదయంలో ఇతరులకు మోసం చేద్దామనేటటువంటి ఆలోచనలు ఉండొద్దు. నీ హృదయంలో అబద్ధాలు ఉండొద్దు, వేషధారణ ఉండొద్దు, తలంపుల్లో, మాటల్లో. ఇవి దేవునికి అయిష్టాన్ని కలిగిస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది హృదయంలో ఏమో చీకటి. అందుకే ప్రభు అంటాడు, సున్నం కొట్టిన సమాధులారా, వెలుపట సున్నం కొట్టింది సమాధికి చాలా అద్భుతంగా ఉంది, లోపల ఏముంది? కుళ్ళు, కుతంత్రం, మురిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలామంది యొక్క జీవితాలు అట్లా, చాలామంది జీవితాలు. పైననేమో నాకు విచిత్రం అనిపించింది, కొంతమంది ఎవరినో విమర్శించాలనే ఉద్దేశం అసలే కాదు. నిలువుటంగులు వేసి ఏంటండి, ఈరోజు ప్రధాన చర్చలను పిలువబడుతున్నటువంటి సంఘాలలో పెద్ద నిలువుటంగులు వేసి నడుముకు పెద్ద సోల్ కట్టి, నల్లని సోల్ గట్టి అది ఎందుకు కడతారో తెలియదు. తర్వాత ఎంత అంటే ప్రధాన యాజకుడే వచ్చిండేమో మరి శృంగారం అనే దేవాలయంలో, లేకపోతే సొలొమోను కట్టిన దేవాలయంలో యాజక ధర్మం వీలే జరిగించారేమో అంతగా ఎడే వేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది వారి యొక్క బాహ్య రూపం. నోటి ధరిస్తే వాక్యం లేదు, సువార్త ప్రకటిస్తే అసలు ఎన్నో పెళ్లిళ్ళని పోయినప్పుడు పెద్ద పాస్టర్లు రవ్వంతా కూడా సువార్త చెప్పకుండా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ 1000 మంది అన్యులు ఉంటారు. మళ్ళీ మేకపోతే గాంభీర్యం, నిలువుటంగిలు వేసుకొని రావాలా, ప్రధాన యాజకుడిలాగా తయారు కావాలంటే మనుషులు. కానీ హృదయంలో చూసినప్పుడు వాడు చాలా ఉన్నతమైనటువంటి అంతస్తులో ఉన్నవాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము చిన్నవాళ్ళం, శారీరకంగా చిన్నవాళ్ళం, ఆత్మీయంగా చిన్నవాళ్ళం. కానీ మన హృదయము శుద్ధిగా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం 2 సమాంతరంగా నీకు ఇష్టమైనవి ఉండాలి. దేవా నీకు స్తోత్రాలు, నేను పెదవులతో పలుకుతున్నది అయ్యా హృదయానికి దూరంగా ఉంటే అది నాకు క్షమించండి. మా ప్రతి ప్రార్థన విన్నపాలు మీరు విన్నందుకై నీకు స్తోత్రాలు దేవా. ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు రవాణాను బట్టి, నవీందర్ బట్టి నీకు స్తోత్రాలు. ఇంకెందరో ఆన్లైన్ ద్వారా కూడా మరి వేకుని లేచి అలవాటున్న కొంతమంది భక్తులు, శ్రేష్ఠ భక్తులు, ఎవరైనా వాక్యాన్ని విన్న వాళ్ళు ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటాను. నీకు స్తోత్రాలు దైవమా, నీకు వందనాలు. మా సేవకు ఎన్నో రీతిలో సహకరిస్తున్న వారు ఉన్నారు, ఆర్థికంగా సహకరిస్తున్న వారు, అయ్యా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న వారు, మరి ప్రత్యేకంగా ఇంత చక్కటి ఆరాధన స్థలాన్ని మాకు ఇచ్చినటువంటి